ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. హిందూయిజం అంటేనే ప్రవీణ్ అన్న అంటేనే హిందూయిజంలో గుర్తుకొస్తుందన్న. భారతీయ జనతా పార్టీ కన్నా హిందూయిజం ఎక్కువ పేరు తెస్తుందా? హిందూయిజం అంటే బీజేపీ ఇంకే పార్టీ పార్టీ అయినా హిందువులకు ద్రోహం చేసే పార్టీలే కానీ హిందువులకు న్యాయం చేసే పార్టీలోనే. కేవలం మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి బీజేపీ పనికొస్తుంది తప్పించి నిజమైన హిందువులకు ఎక్కడ న్యాయం దొరకట్లేదని హిందూవాదులే ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక 10 మంది అన్సాటిస్ఫై ఉండొచ్చు. నాకు ఒక రకంగా అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది, ఆయనకు నడుస్తూనే ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీలో హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాడు. బీజేపీలోని కార్యకర్తగానే ఉంటారు ఆయన, నో ప్రాబ్లం. నేను ఎందుకు వచ్చిన బీజేపీకి హిందుత్వంగా గురించి వచ్చినాను. ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పిన నాకు హిందుత్వం ముఖ్యం కాబట్టి నేను బీజేపీలోకి వచ్చిన. ప్రవీణ్ అన్న అంటే క్యాసినోకి బాగా ఫేమస్. అట్లాంటి ప్రవీణ్ అన్న ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి కేవలం హిందూయిజం కోసమే ఫైట్ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి హిందువాదే. చిన్నప్పటి నుంచి నేను నా బ్లడ్ బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ కన్నా రేవంత్ బెటరా, రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్ ఈ విషయంలో? ఇద్దరే. హిందుత్వం మాట్లాడితే కేసు, హిందుత్వానికి పనిచేస్తే కేసు. అహ్మదాబాద్ లా శ్రీరాముడి గుడి కట్టినందుకు పల్లకి సేవ చేస్తుంటే ఒకటి చెప్పి శ్రేష్ ముస్లిం పెద్ద కొట్లాట వాళ్ళపై 10 మందిపై కేసులు పెడితే మన మీద 30 మందిపై కేసు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ తోటి జరిగిన సంఘటన మేము నిలదీస్తే మా మీద కేసులు పెడతారా? మరి అలా తెలంగాణ ప్రజలు ఆలోచించారు, ముఖ్యంగా హిందూ సోదరులు ఆలోచించారు. ఒకసారి అవకాశము బీజేపీకి ఇవ్వాల్సినది. అంటే ఏం చూసి బీజేపీ కోట్లేయాలి? గుళ్ళ కోసం, గోపురాల కోసం బీజేపీ కోటేయండి వేసేస్తారా? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఎందుకు వేసారు? ఇవాళ ప్రపంచంలో ఒక ప్రత్యేక దేశంగా చూస్తారు బికాస్ ఆఫ్ మోదీ గారు, బికాస్ ఆఫ్ బీజేపీ. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. నమస్తే ప్రవీణ్ అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ప్రవీణ్ అన్న, ఇప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ కన్నా ఒక హిందూయిజం అంటేనే ప్రవీణ్ అన్న అంటేనే హిందూయిజంగా గుర్తుకొస్తుందన్న. సో భారతీయ జనతా పార్టీ కన్నా హిందూయిజం ఎక్కువ పేరు తెస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? నేను హిందూయిజంకి ఎక్కువ వర్క్ చేస్తాను. ఓకే. బీజేపీ కూడా చేస్తా. హిందూయిజం అంటే బీజేపీ ఇంకే పార్టీ అన్న అన్ని పార్టీ అయినా హిందువులకు ద్రోహం చేసే పార్టీలే కానీ హిందువులకు న్యాయం చేసే పార్టీలోనే. ఓకే. భారతీయ జనతా పార్టీ హిందువులకు న్యాయం చేస్తుంది. హిందువులకు న్యాయం చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఎక్కడైనా చేస్తుంది. ఎక్కడైనా చేస్తుంది. ఎక్కడ చేయలేదు నువ్వు చెప్పు నాకు. ఎక్కడ చేసలేదని చెప్పేసి బయట టాకన. కేవలం మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి బీజేపీ పనికొస్తుంది తప్పించి నిజమైన హిందువులకు ఎక్కడ న్యాయం దొరకట్లేదని హిందూవాదుల యొక్క వాదన. అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక 10 మంది అన్సాటిస్ఫై ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ మన ఇంట్లో ఒక 6 మంది 8 మంది జాయింట్ ఫ్యామిలీలు ఉంటేనే అందరినీ సాటిస్ఫై చేయలేదు. సో ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ మెంబర్షిప్ లో. సో నాకు ఒక రకంగా అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది, ఆయనకు నడుస్తూనే ఉంటుంది. అది ఇట్స్ ఆల్ ఫ్యామిలీ. ఎండ్ ఆఫ్ ద ఎవ్రీవన్ విల్ వర్క్ ఫర్ బీజేపీ. భారతీయ జనతా పార్టీలో హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను నేను. నాకేమన్నా కాంట్రవర్సీ స్టార్టింగ్ ఒకసారి జాయినింగ్ అప్పుడే ఇబ్బంది ఉండే, తర్వాత ఏం లేదు. పార్టీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి నేను వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రచారం చేసిన, ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసిన, యాక్టివ్ గా తిరుగుతున్నా పార్టీ పరంగా. ఓకే. పదవి గురించి వెయిటింగ్ అంతే. పదవి వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉందా? దానికి ఎందుకు రాకపోని అయ్యేదే ఉంది. సో బీజేపీలోని కార్యకర్తగానే ఉంటారు. ఆయన, నో ప్రాబ్లం. నేను ఎందుకు వచ్చిన బీజేపీకి హిందుత్వంగా గురించి వచ్చినాను. ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పిన నాకు హిందుత్వం ముఖ్యం కాబట్టి నేను బీజేపీలోకి వచ్చిన. ఓకే. మరి హిందుత్వం కోసం అంటే విహెచ్పి ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. ఆ ఆర్గనైజేషన్స్ కూడా ఫైట్ చేయొచ్చు కదా. ఒక పవర్ ఉంటే, మనిషికి ఒక పవర్ ఉంటే హిందుత్వానికి ఇంకా గట్టిగా ఫైట్ చేయొచ్చు. ఇవాళ మనకు ఒక పవర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ గా లిమిటెడ్ శక్తే ఉంటుంది ఎవరికైనా. పరిమితులు ఉంటాయి లిమిటెడ్ గా. ఇప్పుడు నేను ఇండివిజువల్ గా ఫైట్ చేస్తే తొక్కొస్తారు నన్ను. గవర్నమెంట్ ఆల్రెడీ నాపై మస్తు కుట్రలు చేశారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. హిందుత్వం నేను అప్పుడు బీజేపీలో లేను. సో నేను గజ్వేల్ పోయి హిందూ సోర్లకు అండగా ఇచ్చినప్పుడు అది ఎక్కడ కూడా మీడియాలో రాకుండా ఆడ 144 సెక్షన్ పెట్టి బ్యారికేడ్లు పెట్టి గజ్వేల్ ఉన్న వాళ్ళు ఐడెంటిటీ కార్డు చూపిస్తే, అంటే పాస్పోర్ట్ చూపించినంత పని ఉన్నది. బయట దేశం పోతే పాస్పోర్ట్ ఉంటేనే కొనిస్తారు చూడు, అట్లా వాళ్ళ లోకల్ వాళ్ళకి ఐడెంటిటీ కార్డు, ఐడి కార్డు చూపిస్తే, గవర్నమెంట్ ఐడి కార్డు, వాడు గజ్వేలోడు అంటే ఒక 4 రోజులు 6 రోజులు వారం రోజులు
అని లోపల కొనిచ్చారు. ఓకే. లేకపోతే పోనీయలేదు, ఎందుకంటే కేసీఆర్ ఇలాకా కదా, అవును. ఆడ హిందూ ముస్లిం కొట్లాటలైనాయి అనుకో, ఉమ్. ఈయన పేరు బద్నాం అవుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇట్లయిందని అంటారు అని చెప్పి ఎక్కడ కూడా అన్ని మీడియా ఛానల్ తొక్కి పెట్టారు. ఓకే అన్న, అంటే సో నోరు ముయించారు. అట్లాంటి టైంలో నేను ఒక ఇండివిజువల్ గా నేను ఏ పార్టీలో లేని నేను పోయి ఫైట్ చేసినందుకు నా మీద 150 కేసులు పెట్టారు. ఓకే. ఆయన ఇంతకుముందు అన్న ప్రవీణ్ అన్న అంటే క్యాసినోకి బాగా ఫేమస్. అట్లాంటి ప్రవీణ్ అన్న ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి కేవలం హిందూయిజం కోసమే ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు, నా బిజినెస్ అనేది పక్కన. అన్న నేను చిన్నప్పటి నుంచి హిందువాది, చిన్నప్పటి నుంచి నేను నా బ్లడ్ బాయిల్ అవుతుంది హిందూజం గురించి. మేము గుడ్లకు చేసినాము, గోవులకు చేసినాము. మేము ఉండేది కూడా అప్పుడు ఓల్డ్ సిటీ అనుకొని ఉన్న నియోజకవర్గం, నా నియోజకవర్గం ఓల్డ్ సిటీయే. ఓకే. ఓల్డ్ సిటీ అనుకొని ఉన్న ప్లేస్ కాబట్టి మేము చూస్తుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో ఆడ. సో డెఫినెట్ గా బ్లడ్ బాయిల్ అవుతుండే. మరి ఇంత కరుడు కట్టిన హిందుత్వవాదిని భారతీయ జనతా పార్టీ వాడుకోవట్లేదు. వాడుకున్నందుకే కదా మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక్క రోజు ఖాళీ లేకుండా తిరిగినా, అన్న ఎంపీ ఎలక్షన్ లో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా తిరిగినా. సరే, ఇంకా వాడుకుంటారు, ముందు వాడుకుంటారు. మొన్న ఒక అభియాన్కి నేను కో కన్వీనర్ గా ఉండే, 2 జిల్లాల ఇన్ఛార్జ్ ఉండే అంబేద్కర్ అభియాన్కి. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో హిందుత్వం కోసం ఫైట్ చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే రాజాసింగ్ గుర్తుకొచ్చేది. అంత డేరింగ్ డాషింగ్ గా మాట్లాడతారు. సెకండ్ ప్లేస్ లో చికోటి ప్రవీణ్ వస్తుండు. మరి రాజాసింగ్ గెలిచినట్టు ఎమ్మెల్యేగా గెలిచి చికోటి ప్రవీణ్ బ్రాండ్ నిలబెట్టుకుంటారని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఇప్పుడు వీడ నేను బ్రాండ్ నిలబెట్టుకుంటానా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నా దేవాలయాలపై, నా ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దేవాలయాలపై దాడులు చేసిన, మనం ఆడ ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి. మన వల్ల నలుగురు కట్టర్ హిందువులు తయారు కావాలి, ఇన్స్పైర్ కావాలి. హిందూయిజం అనేది ఒక గొప్ప మతం, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాచీనమైన మతం. సో అట్లాంటి మతంలో భారతదేశంలో పుట్టడం అంటేనే ఒక అదృష్టం, గర్వకారణం. ఓకే. సో ఇవాళ హిందుత్వంపై రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. మరి ఆ కుట్రలను తిప్పి కొట్టాలంటే ఒక చికోటి ప్రవీణ్ తోటి, ఒక రాజాసింగ్ తోటి కాదు. మన వల్ల 10 మంది ఇన్స్పైర్ కావాలి, ఆ 10 మంది వల్ల 1000 మంది ఇన్స్పైర్ కావాలి. నా కాన్సెప్ట్ అది. ఇవాళ ఐక్యమత్యంతో ఉంటేనే మనం సాధించగలుగుతాం. లేకపోతే ఇప్పుడు బంజారాల్స్ పెద్దమ్మ గుడి నాకెందుకు అని మా హిందూ సోదరులు అందరూ వాడుకుంటే, హిందూవాదులు అందరూ వాడుకుంటే ఇవాళ ఏం కాదు. అది ఇప్పుడు ఇక్కడ డెఫినెట్ గా ప్రభుత్వం తలొగ్గాల్సిందే దాని విషయంలో. ఎక్కడైతే కూలగొట్టిరో ఆడ గుడి కట్టియాల్సిందే, అది ప్రభుత్వ బాధ్యత. హిందువుల మనోభావాలను కించపరిచే పనులు ఏది కూడా ఎవ్వరు కూడా చేయవద్దు. రేపు ఒకవేళ అది దానిపై సరిగా స్పందన లేదనుకో, మేము ఇప్పుడు టైం ఇచ్చినాం లేదనుకో, మొన్న 100ల సంఖ్యలో వచ్చి రేపు 1000ల సంఖ్యలో వస్తారు, ఎల్లుండి లక్షల సంఖ్యలో వస్తారు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయంలో దాదాపు 5 రోజులు హల్చల్ చేసారు, తర్వాత సరే టైం ఇచ్చినా అన్నారు. మరి అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా లేదా? 100% వెళ్ళింది అన్న. ఇంటెలిజెన్స్ ఉందండి. ఇంటెలిజెన్స్ గట్టిగా పనిచేసేది హిందూవాదుల గురించే పనిచేస్తారు. ఓకే. అంటే ఏం చేస్తుర్రు వీళ్ళు, ఎక్కడ పోతుర్రు, నిఘా పెట్టేది మా మీదే. డెఫినెట్ గా ప్రభుత్వ దృష్టికి ఉంటది. అంటే మంచిగా నేను చెప్తాలే నేను, వీళ్ళ మూమెంట్స్ ఏందని, వీళ్ళు ఎటు పోతుర్రు, వీళ్ళు ఏం చేస్తుర్రు, హిందుత్వం ఏంది, ఈ కథలే ఉంటాయి. ఇక్కడ సక్సెస్ అయింది అనుకుంటున్నారు ఎవరు? మీరు పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయంలో సక్సెస్ విషయం కాదు. ఇక్కడ గుడి కట్టియాల్సిందే, కట్టి తీరే వరకు ఫైట్ చేస్తాం. కడతారని నమ్మకం ఉందా? ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు తెలంగాణలో రోజుకు 5-6 అవుతున్నాయి అన్న. తెలంగాణలో ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే ఏ విషయం కా విషయం నమ్మకం ఎత్తుంది నాకు, కడతారని. నేనేమంటున్నా, టెంపుల్ల విషయంలో, దేవాలయాల విషయాల్లో హిందువుల పైన జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి. గదే కదా నేను ప్రశ్నిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని. ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏది? మీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? మరి ఎందుకు దాడులు జరుగుతుంది? దాడి వెనకాల ఏమైనా కుట్రదారులు ఉన్నారా? అంటే మీ చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే హిందువుల పైన దాడు లాగాలన్న, గుళ్ళు గోపురాలు కూల్చొద్దన్న బీజేపీ ప్రభుత్వం వస్తేనే 101% కాషాయ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగురుతూనే ఈ ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అందరూ కూడా కంట్రోల్ అవుతారు. సో ఇప్పుడు కేసీఆర్ కన్నా రేవంత్ బెటరా, రేవంత్ కన్నా కేసీఆర్ బెటరా? ఈ విషయంలో ఇద్దరే. ఎవరు బెటర్? బీఆర్ఎస్ వాళ్ళు హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తున్నాం అంటారు. కానీ ఎంతమంది హిందువులపై కేసులు పెట్టినారు, ఎంతమంది గోరక్షకులపై కేసులు పెట్టారు. హిందుత్వం మాట్లాడితే కేసు, హిందుత్వానికి పనిచేస్తే కేసు. అత్యంత దరిద్రమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
గుళ్ళ డబ్బులు తింటారు, వాళ్ళకి ఒక క్యారెక్టర్ అనేది లేదు. ఓకే. ఎన్ని కేసులు గోరక్షలకు, ఎన్ని కేసులు. మరి రేవంత్ సర్కార్ ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు గుళ్ళపై దాడులు చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా హిందూ సోదరులు ఆలోచించాలి. ఒకసారి అవకాశము బీజేపీకి ఇవ్వాల్సినది. వాళ్ళ సెంట్రల్లో ప్రూవెన్ పార్టీ, ఓకే, ప్రూవెన్ పార్టీ సెంట్రల్లో డెఫినెట్ గా మీరు ఒకసారి స్టేట్ లో అవకాశం ఇవ్వాలి. అంటే ఏం చూసి బీజేపీ కోట్లేయాలని? నేను మీరు అన్నట్టు హిందువుల పైన దాడులు ఆగాలంటే హిందువుల కోట్లేయండి, గుళ్ళ కోసం గోపురాల కోసం బీజేపీ కోటేయండి అంటే వేసేస్తారా? అట్లా కాదు, ప్రభుత్వం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎందుకు వేసారు? ఇవాళ దూసుకుపోతున్నాం భారతదేశం. ఒకప్పుడు భారతదేశం మీద ఉన్న ఒపీనియన్ ఇవాళ విదేశాలలో భారతదేశం మీద ఉన్న ఒపీనియన్ ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవాళ ప్రపంచంలో ఒక ప్రత్యేక దేశంగా చూస్తారు బికాస్ ఆఫ్ మోదీ గారు, బికాస్ ఆఫ్ బీజేపీ. ఓకే. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణ కూడా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కదా. సరైన ఈ హైడ్రాలు, పేదోళ్ళ ఇల్లులు కూల్చుడు, నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసుకుంటా, ప్రజల సొమ్ము. నువ్వు ఒకటన్నా నీకు కాంగ్రెస్ లో ఎన్ని స్కామ్లు అయినాయి అంటే గతం ఇప్పుడైతే ఏం కావాలి, ఇప్పుడే ఎక్కిరుగా. అదే అయితేనే ఉన్నాయి కదా కమిషన్ స్కామ్లు అన్ని నడుస్తున్నాయి కదా. కాంగ్రెస్ లో సెంట్రల్ లో ఎన్ని స్కామ్లు అయినాయి, ఎంతమంది స్కామ్లు చేసారు, ఎంత పెద్ద స్కామ్లు చేసారు. 2G స్పెక్ట్రమ్ స్కామ్, రాబర్ట్ వెదైరా స్కామ్, గడ్డి స్కామ్. ఇండియా కూటమిలో చూస్తే అందరు దొంగలే. ఓకే. ఎవరున్నారు? గడ్డి స్కామ్ చేసేటోడు, 2G స్పెక్ట్రమ్ స్కామ్ చేసేటోడు, రాబర్ట్ వదేరా స్కామ్, బొగ్గు స్కామ్, కోల్ ఇండియా స్కామ్. ఎంత పెద్ద స్కామ్. ఇంకా నేను లిస్ట్ చూస్తే గుర్తు రావాలి కానీ 150 స్కామ్లు బీజేపీ ప్రభుత్వంలో చెప్పండి స్కామ్. ఓకే, అంటే నేను తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నది నాకు చాలు. ఒక సెంట్రల్ మోదీ గారిని చూస్తుంది చాలు. ఏం బ్లైండ్ గా మోదీ గారిని చూసేయండి. పరిపాలించేది మోడీ గారు కాదన్న, ఇక్కడ సీఎం పరిపాలించాలి. సీఎం చూస్తురు కదా ఎట్లాంటి సీఎం ఉన్నారు. ఏం తక్కువ మాట్లాడతారు, ఇచ్చిర్రు, ఏమైతుంది, టైం ఇవ్వాలి కదా. 5 years టైం ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిండా 18 నెలలే అవుతుంది. ఇంకేం కావాలి? అవి ఉన్నదే 60 నెలలు కదా. 60 నెలల్లో 1/3 అయిపోయినట్టే కదా. అంటే అక్కడ బీజేపీ ఏమో ఇక్కడ దొంగలను చూసినట్టు చూస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని. కమిషన్లు తీసుకుంటున్నారా? ప్రతి బిల్లు కమిషన్. నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చినావా? నేను కాంగ్రెస్ నుంచి ఏం చెప్తలేను. నేను ఏమన్నట్టు సమయం ఇవ్వాలి కదా. ఏం సమయం ఇస్తాము? 20 నెలల్లో అయిపోయింది, ఇంకేం ఇస్తారు? ఉన్నాయి 60 నెలల్లో 20 నెలలు అయిపోయింది. ముందు కూడా రావచ్చు ఎలక్షన్లు. ఓకే. 20 నెలలు అయిపోయింది, 1/3 టైం అయిపోయింది. ఎంబడే 2 నెలలకు 3 నెలలకు అంటే ఓకే సెటిల్ కానీ టైం పడుతుంది. ఆయన ఎప్పుడు సీఎం కాలేదు కాబట్టి. ఇవాళ అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పాయంలో. ఏం అభివృద్ధి జరుగుతుంది? కమిషన్ల అభివృద్ధి జరుగుతుంది. ఓకే. వాళ్ళ ఆస్తుల అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ అంతస్తుల అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు, సన్న బియ్యంలు, తర్వాత ఎంతవరకు పోతున్నాయి? ఫ్రీ బస్ ఒక్కటి చూడొద్దండి, ఎంతవరకు పోతున్నాయి ప్రజలల్లో. ఒకసారి నువ్వు కెమెరా పట్టుకొని మైక్ పట్టుకొని రూరల్ పోయి ఏమేమి హామీలు నెరవేరుస్తారు, ఎంతవరకు వాళ్ళకి లబ్ధిదారులకు లబ్ధి జరుగుతుందో నువ్వు చూడు. నా దగ్గరకు వచ్చాడు కూడా నేను చెప్తే నా బీజేపీ ఫేవరే చెప్పినట్టుంటది. సరే, అదంతా పక్కన ఇది నెక్స్ట్ వీక్ చేసి నాకు రిజల్ట్. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తారని? ఒక్క జెడ్పీటీసీ అయినా గెలుస్తారా? డెఫినెట్ గా గెలుస్తాము. ఇవాళ ఎక్కడెక్కడ వీక్ ఉందో దానిపై కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎక్కడెక్కడ పార్టీ వీక్ ఉందో, కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది, దానిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాము. దానికి ఏం లేదు. ఇప్పటివరకు ఇవాళ బీజేపీ ఇప్పటివరకు రాలేదు, ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తుర్రు. మొన్న మేము చూసిర్రు కదా, ఎంపీలు ఎంతమంది గెలిచిర్రు, ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచిర్రు, ఎమ్మెల్సీలు. సో డెఫినెట్ గా కింది స్థాయి వరకు పోయి ప్రజలకైతే మంచి జరుగుతుంది. అవినీతి అయితే ఉండదు, అవినీతి అయితే ఉండదు. ఇవాళ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. దీని ఇద్దరికి మధ్యలో వీడొక బ్రెడ్ వీడొక బ్రెడ్, మధ్యలో శాండ్విచ్ లెక్క ఎంఐఎం ఉంటాడు. మధ్యలో బ్రెడ్, 2 బ్రెడ్ల మధ్యలో జామ్ ఆడనమాట. ఈ ముగ్గురు దొంగలే. బ్రెడ్ ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కదా, బ్రెడ్ జామ్ కాంబినేషన్ లైక్ చేస్తారు. సో ఈ ముగ్గురు కలిసి దొంగలే అనమాట. వీళ్ళు ముగ్గురు ఒకటే. వాడు గోడ మీద పిల్లి ఎంఐఎం వాడు. బీఆర్ఎస్ అధికారంలో అటు జంప్ అవుతాడు, కాంగ్రెస్ ఇటు జంప్ అవుతాడు. చూసిరుగా లైవ్ గా చూసిరుగా, అందరు చూస్తున్నారు. స్పీకర్ పెట్టే అది చేసే అక్బర్ బాయ్ పర్మిషన్లు అని అదన్నీ ఇదన్నీ అంతే. ఎవడు వచ్చినా వాళ్ళిద్దరు ఇట్లా ఏ ప్రభుత్వం వచ్చినా అలా సంకలనం ఆగుతారు.
ఓకే. అండ్ మీతోటి ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్న, ఒక సర్వే సంస్థ, అంటే గతంలో కూడా చాలా సర్వేలు చేసిన సంస్థ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ పేరు మీద వాళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది. సో చికోటి ప్రవీణ్ కి టికెట్ ఇస్తే 37% ఓట్ బ్యాంక్ వస్తుంది అని చెప్పేసి చెప్పిందన్న. మరి నాకు ఆ సర్వే ఏదో తెలియదు. ఓకే. ఏ సర్వే అది? జన్లోక్పాల్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ట్విట్టర్ లో కొట్టిన వచ్చేస్తుంది అది. ఓకే, వెరీ గుడ్. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు జూబ్లీహిల్స్ మీద అడగలే. ఓకే. మా పార్టీని కూడా అడగలే నేను నాకు జూబ్లీహిల్స్ టికెట్ కావాలి. ఒకవేళ మీకు వస్తే అన్న పోటీ చేస్తారా? పార్టీ ఏది చెప్తా చేస్తా అన్న. పార్టీలకు వచ్చినా అంటే పార్టీకి నమ్మిన బంటు లెక్కనే ఉంటది అన్న. పార్టీ ఏది చెప్పినా అది చేస్తా. ఒకవేళ రేపు టికెట్ వస్తే గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వే చెప్తున్నావు కదా సర్వేలు గెలుస్తున్నాయి. అదే మీ మీద మీకు 100%. సరే, సర్వే సంస్థ మీకు తెలియదు, 100% మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందా? 100% కాన్ఫిడెంట్ ఉంది నా మీద. ఎందుకు ఉండదు? ఏం చూసి చికోటి ప్రవీణ్ ఒకవేళ ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? అంటే చికోటి ప్రవీణ్ గారు హిందుత్వం గురించి మాట్లాడతారు. సో హిందుత్వం గురించి మాట్లాడతారు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేసేయాలి. చికోటి ప్రవీణ్ 24/7 మాస్ లీడర్ అవైలబుల్ ఉంటాడు. ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ నిలబడతారు. ఏది నేను ఎమ్మెల్యే అవుతా, ఎమ్మెల్యే గాను అవి పక్కన పెట్టు. ఎమ్మెల్యే సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టేసి, ఓకే, ఇప్పుడు నాకు టికెట్ వస్తుంది, టికెట్ రాదు, ఈ స్టాక్ టికెట్ మీద నేను ఏ రోజు అడగను. నేను ఆ సర్వే సంస్థ చూసి నేను చెప్తున్నా. నేను ఆ సర్వే ఎవరు చేసినా కూడా తెలియదు. ఆ పక్కన పెడితే ఇప్పుడు కూడా ప్రజెంట్ గా చికోటి ప్రవీణ్ ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా నిలబడతారు లేదా మీరు కనుక్కోండి. ఓకే. ప్రజలకు అవసరం ఉంటే ఉంటాడా లేదా కనుక్కోండి. ప్రజల కష్టాలు తన కష్టాలుగా అనుకుంటారా లేదా మీరు కనుక్కొని ఇప్పుడు నువ్వు చాలా టాలెంటెడ్ ఉన్నావు, కనుక్కొని నా దగ్గరికి రా. ప్రజలకి యువతరానికి అండగా ఉంటాడా, యాటిట్యూడ్ ఉంటుందా, ఇవాళ 10 వస్తే నెత్తిల కళ్ళు ఎక్కుతాయా, ప్రజలకు అందుబాటులో ఉంటాడా, ప్రజల సమస్యలు తన సమస్యలు అనుకుంటాడా లేదా కనుక్కొని నన్ను క్వశ్చన్ అడుగు. ఓకే. డబ్బులు ఉన్నా లేకపోయినా చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇట్లే ఉంటాడు. నన్ను 30 ఏళ్ల కింద చూసిన వాళ్ళు కూడా అదే అంటారు, ఇప్పుడు కూడా అంటారు. నో యాటిట్యూడ్. ఓకే. డౌన్ టు గ్రౌండ్. కాకపోతే టీవీలలో చూసి ఇవాళ గడ్డం ఉండి హైట్ ఉండి పర్సనాలిటీ ఉంటే ఇవాళ జనాల థింకింగ్ ఎట్లుంటుంది, గుండా రౌడీ అనుకుంటారు. కబ్జా చేయలే, రౌడీజం చేయలే. కాకపోతే దేనిపై ఎవరైనా విమర్శిస్తే గట్టిగా విమర్శిస్తా, నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా. మరి ఇలా ప్రజలు ఇష్టపడుతూ 2 రాష్ట్రాలలో నాకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీకు ఐడియా ఉందా? లక్షలలో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ప్రవీణ్ అన్న మాటలు కరెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి మాట్లాడతాడు ప్రవీణ్ అని, ఇక్కడ నుంచి మాట్లాడతాడు, మనసులో నుంచి మాట్లాడతాడు, జనాలు ఇష్టపడతారు. అయితే కలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. అయితే అదే సర్వే సంస్థకి నేను ఫోన్ చేసి అడగడం అనేది జరిగింది. ఎప్పుడు లేనిది చికోటి ప్రవీణ్ పేరు ఇప్పటి వరకు బీజేపీలో అనుకోలే, మేబీ ఆయన కూడా అనుకుంటో లేదో తెలియదు, అట్లా చేసిందని నేను డైరెక్ట్ అడిగినాను. సో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక యువకుడు కావాలి. సో మీరు చెప్పినటువంటి ఏదైతే బ్రెడ్ జామ్ ఉందో దాన్ని దెబ్బ కొట్టాలంటే ఇక్కడ చాలా చోట్లలో, కొన్ని చోట్ల అక్కడ అంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, హిందువులకు జరుగుతున్న అన్యాయాల పైన చికోటి ప్రవీణ్ అన్న ఇక్కడ సైడ్ వస్తే బాగుంటది, అక్కడ జూబ్లీహిల్స్ లో ప్రవీణ్ అన్న, ఇక్కడ రాజాసింగ్, మాకు 2 కళ్ళలాగా అవుతారని చెప్పినటువంటి మాట అంట వాళ్ళు. ప్రజలు చెప్పిండ్రు, హానెస్ట్ గా చెప్పినట్ట వాళ్ళు. నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నాకు వాస్తవం చెప్పాలని నాకు బౌండరీస్ కూడా తెలియదు, జూబ్లీహిల్స్ బౌండరీస్ కూడా తెలియదు. ఓకే. ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా కూడా, అంటే ఎప్పుడు హోంవర్కే చేయలే కదా. హోంవర్క్ చేస్తే నియోజకవర్గం అనుకుంటే ఆడ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో నేను నాకు బౌండరీస్ మనకి 7 వరకు వస్తుంది, ఖైరతాబాద్ 7 వరకు వస్తుంది, అది కూడా తెలియదు నాకు. ఓకే. సరే నేర్చుకుంటాము, వెరీ ఫాస్ట్ లెర్నర్, అది వేరే విషయం. కానీ నాకైతే ఏం ఆలోచన లేదు. ఓకే. అండ్ అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చింది ఫిరోజ్ ఖాన్ పేరు అంట మళ్ళీ. వెరీ గుడ్. మీ మిత్రుడే ఫిరోజ్ ఖాన్ గారు మిత్రుడు అంటే కనిపిస్తే నేను నమస్కారం పెడతాం. ఒక ఒపీనియన్ ఉంది ఆయన మీద. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం ఒపీనియన్ మారుతుంది నాకు. ఒక మంచి ఒపీనియన్, ఒక సెక్యులర్ వాది అని చెప్తాడు కదా ఫిరోజ్ భాయ్. ఇప్పుడు అంటే జూబ్లీహిల్స్ లో వాళ్ళు అడిగినప్పుడు కూడా సెక్యులర్ గా ఫిరోజ్ ఖాన్ పేరు వెళ్ళిందంట. ఓకే, ఉండొచ్చు. మరి మాకు ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కి దాన్ని నడుస్తుంది. మరి స్పందిస్తా అన్నాడు, స్పందించిండు. స్పందించడం అంటే నువ్వు గవర్నమెంట్ లో ఉండి, ఇప్పుడు మేము ఒక లిమిటెడ్ వరకు మాట్లాడగలుగుతాము, మా మాట గవర్నమెంట్ లిమిటెడ్ వరకే పట్టించుకోగలుగుతుంది. నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు,
నువ్వు వచ్చి ప్రతి స్టేజ్ పైన హిందువులు మనోళ్ళే, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉంటా, సెక్యులర్ వాది, నేను అమ్మవారు అందరి దేవత, అన్ని మతాల దేవత అని చెప్పినావు. మరి ఇలా అమ్మవారి గుడి కూలిపోతే నువ్వు ఎందుకు రాలేదు? ఓకే, నువ్వు రాలేదు, నీకు ఇన్ఫర్మేషన్ లేదని నేను ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినా కదా, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? వచ్చుడు పక్కన పెట్టు, నువ్వు ఎందుకు మీ మంత్రులతో మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు మీ ముఖ్యమంత్రితో మాట్లాడలేకపోతున్నావు? ఇక్కడ జరిగిన అన్యాయానికి అదే నీ మతంలో ఉన్న మంచికి జరిగితే నువ్వు ఇట్లనే కాముకుంటావు అని అడుగుతా. మాటలు వద్దు, చేతలు కావాలి. ఓకే, నేను ఫిరోజ్ భాయ్కి ఒకటే చెప్పిన, అన్న నువ్వు మాటల మంచివా చేతల మంచివా? నువ్వు చేతల మంచి అనేది నేను అనుకున్నా. నువ్వు చేతల మంచి అయితే నువ్వు మరి ఇవాళ యాక్షన్ తీసుకొని గుడి స్థలం ఇప్పి. ఓకే, గుడి స్థలం ఇప్పి. నువ్వు కాంగ్రెసే కదా, అవును, సెక్యులర్ మాటలు మాట్లాడతావు కదా. సెక్యులర్ మాటలు మాట్లాడినప్పుడు మరి నీకు అందరూ ఒకటే అంటావు కదా, అన్న ఫైట్ చేయి మరి. ఓకే, ఏ హిందూ నాయకుడు వచ్చినాడు, కాంగ్రెస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకులు మేము ఇన్ని హోమాలు చేస్తాము, కేసీఆర్ చెప్తాడు మేము ఇన్ని హోమాలు చేస్తాము, మేము ఇన్ని గుళ్ళు కట్టి, మరి ఇక్కడ అన్యాయం జరిగితే మాట్లాడవు ఎందుకు? ఎందుకు మాట్లాడవు? మీ నాయకులు ఎందుకు మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులు? మరి మేము బోనాలు అంత పెద్దగా చేసినామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎవడైతే 20 కోట్లు ఇచ్చినామని, అమ్మ నీ జోబులోకి వెళ్ళి ఇచ్చినావురా 20 కోట్లు? ఆ దయాకర్ అనేటోడు యూజ్లెస్ ఫెలో, వాడు వానికి గుడి ఏడుందో తెలియదు, గుడిలో ఏం గుడి పెట్టినో తెలియదు, గుడి లేదని చెప్తాడు. 60 నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్న గుడి, రారా నువ్వు నీకు ఆనవాళ్ళు చూపిస్తా అని చెప్పిన. ఓకే, యూజ్లెస్ ఫెలో వాడు వచ్చి డిబేట్ లో పాల్గొంటాడు. దయాకర్ వానికి ఎట్లా ఇచ్చిరో పదవి నాకు ఇప్పటికి అర్థం కాదు. హిందూ పుట్టుక పుట్టి అంటే హిందువుల గురించి మాట్లాడేటోళ్ళే హిందువుల అన్నది వాళ్ళ ఆప్షన్ అన్న. అంటే హిందువుల గురించి మాట్లాడితే హిందువులా కాదు, మేము కూడా గుడికి వెళ్తాం, మేము కూడా బాగా మొక్కిరు, కనబడుతురు దొంగ మాటలు చెప్పుకుంటా, దొంగ మాటలు చెప్పుకుంటా బాగా చెప్తురు. ఎంత యూజ్లెస్ ఫెలో అంటే ఆయన గుడి లేదని చెప్తాడా అండి? బస్తీ వాసులు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి పూజ చేస్తున్న గుడి మేము కూడా ఇప్పుడు ఓరో ప్రైవేట్ వ్యక్తులు అరే యూజ్లెస్ ఫెలో 12 ఎకరాల గుడి ఉన్నది, 150 ఎకరా గజాలలో ఉన్నది. కబ్జా చేయాలంటే మొత్తం రెక్కులు షెడ్ వేసుకుంటూ ఆడాడ గుడి కట్టుకుంటూ పోతారు. 150 గజాల గుడికి నువ్వు వచ్చి గుడి అబద్ధం చెప్పుకుంటూ పోతున్నావే నువ్వు ఆడ షెడ్. నేను అడిగిన ఏముంది ఆడ స్ట్రక్చర్ అన్న, రేకులు ఉన్నాయి. యూజ్లెస్ ఫెలో రేకులు కాదు ఆడ ఉన్నది, స్లాబ్ వేసిర్రు. బోనాల తర్వాత చిన్న స్లాబ్ వేసిర్రు, అది కూడా నాకు తెలిసి 10x10. గుడికి ఎంత? చిన్న అమ్మవారి గుడికి ఎంత? 100 గజాలు దాంట్లో ఉంటది అన్న. ఆ స్లాబ్ 100 గజాలు కూడా ఉండదు నాకు తెలిసి స్లాబ్. ఆ స్లాబ్ వేస్తే గులగొట్టి దానికి తెలియదు. అది రేకులు ఉన్నాయి, అది నేను పీకనికి వచ్చినావా నువ్వు డిబేట్లకి? సిగ్గులేనోడా, హిందూ పుట్టుక పుట్టి హిందూ ద్రోహిగా మిగిలిపోతారు. అంత అబద్ధం ఆడొద్దండి. అది గవర్నమెంట్ ల్యాండ్ అండి, స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్ అని చెప్పు. గుడే లేదని చెప్తుండంటే. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండేటోళ్ళు అందరూ యాంటీ హిందూసే మీ ఒపీనియన్? యాంటీ హిందూస్ కాకపోతే ఇప్పుడు వచ్చి ఒక్కడు మాట్లాడేందుకు? నువ్వు పార్టీకి ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా బీజేపీ ఎక్కువనా హిందుత్వం ఎక్కువనా? పార్టీ కన్నా నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? సంకల్ నాకు వస్తారు మరి, ఎమ్మెల్యే టికెట్ రాగానే, కార్పొరేటర్ టికెట్ రాగానే ఎందుకు వస్తారు మరి హిందూ లోట్లకి? ఆ వేసేటోళ్ళకి కూడా బుద్ధి లేదు. అడగాలి, ఏమైందిరా పై గుడి కట్టేటప్పుడు ఏం చేసినావు? నువ్వు గుడి గులగొట్టినప్పుడు ఏం చేసినావు? నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఓటేసుకున్నావు అని అడగాలి. పొద్దున్నే నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెడతారు, 150 మొక్కులు మొక్కుతారు, మేము గెలవాలి, మంత్రి కావాలని చెప్పి. మరి అదే దేవుడికి అన్యాయం జరిగితే ఏం చేస్తున్నావు నాన్న? గవర్నమెంట్ స్థలం రూల్స్ ఇప్పుడు గుర్తొస్తున్నాయా? 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఉన్న లేని రూల్స్ ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఓకే, బోనాలు పెట్టినప్పుడు ఏం చేసారు మీరు? ఎవ్రీ ఇయర్ బోనాలు పెడతారు, అప్పుడు ఏం చేసారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కొంత వర్గం ఉన్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంతమంది ప్రిఫరెన్స్ ఎందుకు నేను చెప్తా. ఇನ್ನು జనాలు ఇవాళ మాట్లాడితే ముస్లింలకు యాంటీ అనుకుంటారు. నేను ముస్లింలకు యాంటీ కాదు. నువ్వు ఇవాళ మెజారిటీ, మీరు మైనారిటీలను పక్కన పెడితే అన్యాయంగా ఏ మతం మూలకు డ్యామేజ్ చేయొద్దని చెప్తా. ఇవాళ గుళ్ళు ఎందుకు గూల కొడుతురు మీరు? కేవలం మీ పాయింట్ ఆఫ్ వ్యూ గుడి హిందుత్వం చేసే గోసేవ చేస్తే తప్పేముంది? ఇవాళ గోవులను కాపాడమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఇవాళ మా వాళ్ళు పోయి గోవులను రక్షిస్తుంటే మా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు? మీకు శాతగాకనే కదా మా దగ్గర గోరక్షకులు తయారైనరు. మీకు చేతనే మీ చట్టం కరెక్ట్ గా మీరు అమలు పరుస్తే చట్టాలు అమలు పరుస్తారు హిందువుల పైన.
వన్ సైడ్ హిందువులపైనే. వాళ్ళపై ఎందుకు చేయాలంటే ఎంబడే వీళ్ళ బిగ్ బాస్, కాంగ్రెస్ పార్టీ బిగ్ బాస్ ఎవరు స్టేట్ కి? రేవంత్ గారు. ఏం మాట్లాడుతావు? అసదుద్దీన్ ఓవైసీ. ఓకే, మాకు తెలియదు. మీకు తెలియదు, అదే మేము గ్రౌండ్ లో తిరుగుతాం కదా, అన్న. మాకు తెలుసు. వీళ్ళ హోమ్ మినిస్టర్ అక్బరుద్దీన్, ఓకే, షాడో సీఎం అసదుద్దీన్. వాళ్ళు ఫోన్ చేస్తారు, పదవులు కూడా ఇచ్చేసిండు మీరు. 100%. వాళ్ళు ఫోన్ చేయగానే వీళ్ళని వదిలేస్తారు. హిందువులపై కేసులు. వాడొచ్చి దౌలతాబాద్లా శ్రీరామయాత్ర, శ్రీరాముడి గుడి కట్టినందుకు పల్లకి సేవ చేస్తుంటే ఒకటి చెప్పిసిరేసి తుర్కోడు ముస్లిం. ఓకే, చెప్పిసిరేస్తే దేశుద్ధి అవుతుంది కదా డెఫినెట్ గా. పెద్ద కొట్లాట అయింది. వాళ్ళపై 10 మందిపై కేసులు పెడితే మన మీద 30 మందిపై కేసులు. ఓకే, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర మేము ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్. ఎన్ని కేసులు అయినాయి, అన్ని కేసులు అయినాయి మా వాళ్ళ మీద. అంటే మా గుడిని వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తన్నినోని, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ తోటి జరిగిన సంఘటన మేము నిలదీస్తే మా మీద కేసులు పెడతారా? ఇవన్నీ పక్కన పెట్టాయి. బంజారాల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూలో 2 రోజుల కింద ఒక్కొక్కరి మీద 10 సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు. ఓకే, మేము ఆడ ఏం చేసినాం? మా గుడిని మేము రక్షించుకోద్దా? ట్రేస్ పాసింగ్ చేసిరని పెట్టారు. మీరు ఆ గుడి దగ్గర ఓనిస్తే మేమెందుకు ట్రేస్ పాస్ చేస్తాం? ఎందుకు దాచిపెట్టారు? పెద్ద పెద్ద రేకులు దొంగల లెక్క 3 గంటల మధ్యరాత్రి ఎందుకు తీసుకుపోయారు? 3 గంటల మధ్యరాత్రి విగ్రహాన్ని ఎందుకు తీసుకుపోవాలి? ఓకే, గుడిని మేము 3 గంటల మధ్యరాత్రి ఎందుకు కూల్చాలి? అడ్డం ఉన్నందుకు డెఫినెట్ గా మీరు గుడి లేదంటారు కదా, మేము ఆనవాళ్ళు చూపిస్తామని తోపులాట ఇరగొట్టినాం. ఎస్, షెడ్ ఇరగొట్టినాం. మీరు మా గుండెలు వగలేలాగా ఇరగొడితే ఆ అడ్డమైన షెడ్లు, టెంపరీ షెడ్లు ట్రేస్ పాస్ 10 సెక్షన్స్ 11 సెక్షన్స్ పెట్టి. ఓకే, అంటే దీన్ని గొంతు నొక్కేయాలనే ప్రయత్నం కదా. ఓకే, ట్రేస్ పాసింగ్ తప్పు, దానికి సంబంధించిన సెక్షన్ పెట్టు. 10-12 సెక్షన్లు ఎందుకు? బెయిల్ రావద్దు, వీడు నెక్స్ట్ టైం హిందూ యాక్టివిటీలో పాల్గొనొద్దు, వీని గొంతు నొక్కేయాలి, వీడు బెయిల్లకు డబ్బులకు ఇబ్బంది పడాలి, వీనికి జైలు శిక్ష పడాలనే కుట్ర ఉంది ఇలా. సో ఇక్కడ ఇదంతా జరుగుతుంది కదా, తప్పు ఎక్కడ జరుగుతుందంట? తప్పు ఎక్కడ జరుగుతుంది? పాలకుల తప్పు. ఓకే, పాలకులను గెలిపించిన ప్రజలది ఇంకా పెద్ద తప్పు. ఒకడు పాప అయితే ఒకడు మహాపాపి. ఓకే, ఇక్కడ పాపి ఎవరు, మహాపాపి ఎవరు? పాలకులు పాపులు, హిందువులు ఓట్లు వేసిన వాళ్ళు మహాపాపులు అంటారు. ఇవాళ నేను నచ్చకపోయినా బాధలు అన్న. అంటే మీ దృష్టిలో హిందువులు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఐకమత్యంతో ఉండండి. పార్టీలకు అతీతంగా ఇట్లాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ వాడు రావాలి, బీఆర్ఎస్ వాడు రావాలి, బీజేపీ వాడు రావాలి. వై ఓన్లీ బీజేపీ షుడ్ కమ్? ఆంధ్రాలో ఒక పాస్టర్ గాడు 1.5-2 నెలల కింద ఏమన్నాడు తెలుసా? మల్లె పువ్వులు పెట్టుకున్న స్త్రీ బాజారదు అన్నాడు. ఇవాళ దానిపై కంప్లైంట్ ఇస్తే 1.5 నెలలు అయింది. ఒకరు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయలే. 1.5 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. లాస్ట్ వీక్ వచ్చారు, ప్రియా చౌదరి గారు వచ్చినారు. అన్న ఇట్లా కంప్లైంట్ ఇస్తారు, సిఐకి ఫోన్ చేస్తే నేను చేస్తే సార్ లీగల్ ఒపీనియన్కి పంపించిన. నెలంబావు లీగల్ ఒపీనియన్ ఏంటి స్వామి? మరి ఇవాళ మా హిందువులపై నిన్న జరిగిన బంజారాయిల్స్ కేసులా 10 సెక్షన్లు పెట్టిరు కదా, 2 రోజులలో 1 గంటలో డిసైడ్ చేసి పెట్టిరు. మరి అప్పుడు లీగల్ ఒపీనియన్ అవసరం లేదా? అంటే అన్ని రూల్స్ హిందువులకే వర్తిస్తాయా? ఓకే, వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రాకి వెళ్ళి అంటే ఇలా నా తల్లిని, నీ తల్లిని, హిందువుల తల్లిని, ఆడపడుచులు అందరిని అన్నాడు వాడు. మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ది అంటే ఎంత పెద్ద మాట అది, ఆన్ని తీసుకొచ్చి లోపలేసి 4 దంతే మళ్ళీ సార్ ఇంకోడు మాట్లాడు. అట్లా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ పట్టించుకోనందుకు మాట్లాడుతారు. అక్కడ మీ గవర్నమెంట్ ఉంది కదా, మీకు కంప్లైంట్ ఇచ్చినాం, అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు గవర్నమెంట్ ఉన్నది తప్పు, ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నా నేను. ఒకవేళ హిందూ అయి ఉండి హిందూ తప్పు మాట్లాడితే కూడా హిందువులపై కూడా చర్యలు తీసుకోండి. నేను ఎవ్వరు మతానికైనా గౌరవం మేమనే చెప్తా. ఓకే, కానీ దొంగ పాస్టర్ గాన్లు ఇప్పుడు ఎక్కువ వచ్చారు కదా, దొంగ నా కొడుకులు, 10వ భాగం నా కొడుకులు ఎక్కువ వచ్చారు కదా. తెలుసు కదా 10వ భాగం అంటే
వాడు అడుక్కునేట్టు ఉంది దగ్గర కూలి ఉంది దగ్గర డబ్బులు తీసుకొని బతికే నా కొడుకులు. ఆ డబ్బులు తీసుకొని హిందువులపై విషయం కమ్ముతారు. ఇంకో లుచ్చగాడు ఏమన్నాడు, పాస్టర్ గాడు, ముస్లిం ముల్లా వస్తే పాస్టర్ ప్రవీణ్ గుద్దుకొని చచ్చిపోయాడుగా, హత్య అని చెప్పి మా మీద ఏడ్చిరు హిందువుల మీద. వాడు ఉంటాడు ఖమ్మం పాస్టర్, అని పేరు కూడా నేను దిగా, ఎందుకంటే గలీజ్ వాడు, పాపం చుట్టుకుంటుంది మనకి నా కొడుకులు, క్రాస్ బ్రీడ్ నా కొడుకులు. వాడేమంటాడు, ముల్లా వస్తే మీరు మేము ఒకటే, మీరు మేము కలిసి హిందువులపై దాడి చేద్దాం అంటాడు. అరే ఔరంగజేబు ఇచ్చి ఏం బీకలేదురా నా కొడక, మీరేంతారా, మీరు దాడి చేస్తే మేము మీ లెక్క గాజులు వేసుకొని కూర్చున్నాంరా, ఒక్కని మీద దాడి చేసి చూపి, ఒక్కని మీద దాడి చేసి చూపి, ఇవన్నీ మాట్లాడితే కోపం వస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే, తీసుకొచ్చి లోపలేసినాం అనుకో, దెబ్బకు ఇంకోటి మాట్లాడకుండా అవుతాడు. ఓకే, ఎంత అన్యాయం అండి. వాళ్ళు క్రిస్టియన్ వాడు బైక్ గుద్దుకొని చచ్చిపోతే హిందువులకేం సంబంధం, హిందువులకేం సంబంధం, మా మీద దాడి చేస్తారట. విచిత్రం చూడు, అంటే ఇక్కడ గమ్మతే ఉన్నది కథ. ఓకే. సో ఇప్పుడు ప్రవీణ్ అన్న, మీరు ఇంత డేర్ గా మాట్లాడతారు కదా, భయం అనేది ఎప్పుడు అనిపించాలి, ఎవడన్నా దాడి చేస్తాడేమో? డెఫినెట్ గా థ్రెట్ ఉంది, అప్పుడప్పుడు కాల్స్ వస్తాయి సంపుతామని. ఇక నిన్న ఒకడు మెసేజ్ ఇచ్చిండు అందులో, ఇన్స్టాగ్రామ్ లా, మన మనసులో ఎంత కసి ఉన్నది చూడు, హిందువులందరినీ బాంబు పెట్టి చంపేస్తామని పెట్టిండు మెసేజ్. అంటే వాళ్ళ మనిషి, వాడు ఇండియన్, ఎంత కసి ఉన్నది చూడు. డెఫినెట్ గా నాపై నిఘా ఉంది. రాజా సింగ్ మీద రెక్కి జరిగినప్పుడు ఆ తీవ్రవాదులనే అంట నేను, వాళ్ళ ఫోన్లో నా ఫోటోలు కూడా ఉన్నాయి, పెద్ద న్యూసెన్స్ కూడా యూస్వే అయింది కదా. ఓకే. సో ఇంత జరిగినా కూడా భయం అనేది? భయం ఏముంది, ధర్మం గురించి వచ్చిన వాళ్ళు ఎవడైనా సరే, ధర్మం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఆవును రక్షించే గోరక్షకులు ఉన్నారు, వాళ్ళని చంపే ప్రయత్నాలు జరిగినాయి, ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయినారు, బండి లారీ కూడా ఎక్కిచ్చేస్తారు. మరి వాళ్ళు మా సోదరులు భయపడతలేరు, అందరు నాకెందుకు నేను బాగుండాలి, నా కుటుంబం బాగాలనుకుంటే కాదు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగాలి, నా హిందూ సమాజం బాగుండాలి, నా ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్తాను. సో డెఫినెట్ గా థ్రెట్ ఉంటుంది. ఏదన్నా నాకు అయిందనుకో, డెఫినెట్ గా ఆ లోకల్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్. ఓకే, మీరు ఒక హిందుత్వవాదిగా ఫైట్ చేస్తున్నారు, ఒక బీజేపీ కార్యకర్తకు కూడా ప్రభుత్వం పైన కూడా ఫైట్ చేస్తారు, అంటే ప్రభుత్వం పైన ఎక్కువ ఫైట్ చెయ్యరు ఎందుకు అని? నేనా ఇవాళ నేను నిలదీస్తున్నా ప్రభుత్వానికి యాంటీ, కాంగ్రెస్ వాళ్ళ కోపం, బూతులు తిడుతుర్రు, ఎందుకు తిడుతుర్రు, నిలదీస్తున్నా, అందుకే తిడుతుర్రు, కామనే కదా, అన్ని భయపడేదేముంటుంది. సో ఫ్యూచర్ లో ఎమ్మెల్యే ఆలోచనలు పెట్టుకున్నారా, కేవలం హిందూయిజం సేవ చేద్దామని? ఫస్ట్ ఏదన్నా ఉన్నది ప్రిఫరెన్స్ అంటే, ఎవరన్నా వచ్చి నీకు ఎంపీ సీట్ చేస్తా, రాజ్యసభ ఇస్తా, నువ్వు హిందూయిజం పని చేయంటే దండం పెట్టి పంపించేస్తా, హిందూయిజమే నేను చేస్తా. చెప్తున్నా కదా, రాజ్యసభ అని ఎందుకు చెప్తున్నా, నామినేటెడ్ పోస్ట్ ఇస్తే నువ్వు హిందూయిజం మాట్లాడకనే ఎవరన్నా అడితే కూడా నాకు అవసరం లేదని దండం పెట్టి పంపించేస్తా. నాకు ఫస్ట్ హిందూయిజం ముఖ్యం, తర్వాత నా బీజేపీ పార్టీ ముఖ్యం. సో బీజేపీ తోటి సాధ్యమా? మరోసారి అడుగుతున్నా. సాధ్యమే అనుకుంటున్నా నేను. అంటే నాకు ఇవాళ చైతన్య పరచాల్సింది హిందువులని, ఇక్కడ చైతన్యం పరచాల్సింది హిందువులని. ఏ విధంగా ఐక్యమత్యం అనే ఒక బలం, ఒక మంత్రం ఉంటేనే అది మనం ఇంపాసిబుల్ అంటే, అందరు ఇంపాసిబుల్ అంటే ఇట్లా కూర్చుంటే ఎట్లయితుందా? నన్ను పాసిబుల్ గా మీరేం చేస్తారు? డెఫినెట్ గా చైతన్య పరచాలని చెప్తున్నా కదా. ఇప్పటికీ కొంతమందిని గుళ్ళకి రాని పరిస్థితి, కేవలం ఒక వర్గం మాత్రమే. నేను చెప్తున్నా, ఇవాళ దళితుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా, ఎక్కడైనా దళిత సోదరులకు అన్యాయం జరిగితే ఆల్రెడీ 1-2 దృష్టికి వచ్చినాయి, నేను స్పందించడం కాదు, ఆడ ఫిజికల్ గా నా మనిషిని పంపించి రెక్టిఫై చేసిన. ఇలా కొన్ని సంఘటనలు చూసిన, దళితులను గుళ్ళకి రానియలేదు. ఎక్కడ కూడా నేను గజ్వేల్లో కూడా ఒక సంఘటన జరిగితే డైరెక్ట్ సీఏకి ఫోన్ చేసి చెప్పిన, దళితులు బోనాలు పెట్టుకొనియలేదు గుళ్ళే, మరి ఏం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోవాలి, కేసు బుక్ చేయాలి. అప్పటికే హెచ్ఆర్సీ వాళ్ళు అందరూ వచ్చారు. మీరు చేయలేదనుకో నేను వస్తే మామూలుగా రాను, నా ఇంకా జనం వస్తారు ఇట్లాంటి విషయాల్లో. ఊరు పెద్ద, నేను అగ్రకులం అని ఎవడని అన్నాడు అనుకో, అగ్రకులం అని ఎవడని అంటే ఆడు ఉగ్రవాది. వాడు ఉగ్రవాది. ఎందుకంటే ఇవాళ దళితులు అనేది హిందుత్వంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
సో అందరూ హిందువులే అనాలి ఇవాళ. ఓకే నాది ఈ కులం ఆ కులం అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఓకే అన్న. ఆ కులం ఫీలింగ్ కూడా లేదు, ఎవరికి ఉండొద్దు కూడా. అన్న రేపు నేను ఊర్లలో కూడా పెద్ద మనిషి అని అన్నాను అనుకో, నేను ఇది అది అంటే అక్క యేసుడే యేసుడే, అయ్యప్ప కాదు అన్న. ఆ తోలు తీసి డప్పులు కడతా. అట్లాంటి ఎప్పుడన్నా సంఘటన జరిగిందా అని ఎవరన్నా మీ ముందర వచ్చి అది ఇది? అంత మాట్లాడను, నేను పోతా అంటే అయిపోతుంది అలాగే. మాట్లాడు. సో ఇంకోటి, మొన్న ఒక సంఘటన జరిగింది జగిత్యాల జిల్లాలో, ఒక పరువు హత్య జరిగింది. దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా. పరువు హత్యలు అనేది చాలా రాంగ్. ఇవాళ ఇద్దరు ఇష్టపడుతుర్రు, ఇద్దరు మంచోళ్ళు అయితే పెళ్లి చేసుకొని ఇవ్వాలి. అని ఇక్కడ అంతేగాని లవ్ జిహాద్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. లవ్ జిహాద్ అయితే జెన్యూన్ గా నడుస్తుంది, జెన్యూన్ గా జిమ్లలో నడుస్తుంది, ఎక్కడ పడితే అక్కడ నడుస్తుంది. సో లవ్ జిహాద్ పట్ల హిందూ సోదరి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ ఐడి కార్డులు పెట్టుకొని, హిందువుల పేరుతోటి దొంగ ఐడి కార్డులు పెట్టుకొని కూడా లవ్ జిహాద్ చేస్తుర్రు. సో ఎవరైనా కొత్త వ్యక్తితోటి పరిచయం అయ్యేపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ ఫ్రిడ్జ్లో 30 ముక్కలు కట్టేయో శవమై తేలే పరిస్థితి ఉంది. అలా దీనికి పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేస్తారు. ఓకే ఇవాళ మొన్న చూసిరు కదా అక్కడ యూపీలో ఒక బాబాగాడు ఏం చేసిండు, కులం బట్టి బీసీలకు రేటు, ఓసీలకు ఒక ఓసీలకు రేటు కట్టి వాడు మత మార్పిడి చేస్తున్నాడు అని చాలా మంది నమ్మలే. అట్లాంటియే లవ్ జిహాద్ జరుగుతుంది, అట్లాంటియే క్రిస్టియన్ల మత మార్పిడి జరుగుతుంది, అట్లాంటియే ముస్లింల మత మార్పిడి జరుగుతుంది. సో మనము కేర్ఫుల్ ఉండాలి, అవేర్నెస్ తేవాలి. ఇలా మీ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇట్లాంటి విషయాలలో అవేర్నెస్ ఇవ్వండి. షూర్ అన్న, తప్పకుండా. ఫైనల్ గా ఒకవేళ జూబ్లీస్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం రేపు టికెట్ మీకు వస్తే గెలుస్తానే కాన్ఫిడెన్స్ ఉంది? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కదా, 100% కాన్ఫిడెంట్ ఉందని చెప్తున్నా. డెఫినెట్ గా గెలుస్తాం. ఎక్కడికి వెళ్ళినా హిందువుల కోసం కాషాయ జెండా ఎగరబోతుంది రాష్ట్రంలో, చూసుకోండి. 2028లో డెఫినెట్ గా ముందే రావట్లేదు ఎలక్షన్స్. ఓకే చూద్దామన్నా. అండ్ తర్వాత మీరు అన్నట్టు కొన్ని ఛాలెంజ్ కూడా నాకు ఇచ్చినారు, అవి కూడా తీసుకొచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో ఇది చికోటి ప్రవీణ్ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.